రేపు ఆదివారం రోజు రాత్రికి పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు, ఎలాంటి వారైనా సరే కష్టాల నుండి బయటపడతారు. పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు, 30 నిమిషాలలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఎవరికీ తెలియకుండా ఆదివారం రోజు పసుపు లవంగాలతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఆదివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం చేయటం వలన కావలసినంత ధనం వచ్చి పడుతుంది. మీకు ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది. కేవలం అరగంటలోనే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ పరిహారానికి కావలసినదల్లా కేవలం 1 స్పూన్ పసుపు మరియు 5 లవంగాలు. పసుపు గురించి మన అందరికీ తెలుసు. పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు సంపదలను ఆకర్షిస్తుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. అలాగే లవంగాలు కూడా చాలా పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంది. ఇటువంటి లవంగాలు మరియు పసుపుతో ఆదివారం రోజు రాత్రిపూట ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 30 నిమిషాలలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఆదివారం రోజు లవంగాలు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వచ్చిన ధనం చేతిలో నిలవదు, లేదా అసలు ధనం సంపాదించే మార్గం తెలియదు. అప్పులు చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా మీకు జీవితంలో ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు రాత్రి సమయంలో, అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో 1 స్పూన్ పసుపును వేయండి. ఆ తర్వాత ఆ పేపర్లోని 5 లవంగాలను కూడా వేయండి. ఆ తర్వాత ఈ రెండింటినీ కలిపి చిన్న పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని మీ పూజా గదిలో మీ ఇష్ట దైవం ముందుకు వెళ్ళి నిలబడి, దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోవడం కోసం ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నాను, నువ్వే నా కష్టాలను తొలగించు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ ఇష్ట దైవం ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని మీ పూజా గదిలోనికి వచ్చి పూజా గదిలో పెట్టిన పొట్లాన్ని తీసి ఆ పొట్లంలోని పసుపును మీరు వాడే వంటలలో వేయండి. లవంగాలను కూడా వంటల్లో వేయండి, లేదా టీలు అయినా సరే వేసుకొని తాగేయండి. ఏదో ఒక విధంగా పసుపును లవంగాలను వంటల్లో కలిపి తినేయండి. ఇలా తిన్న 30 నిమిషాల్లో మీకు ఏదో ఒక అద్భుతమైతే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. ప్రతి ఆదివారం రోజు ఈ పరిహారం చేశారంటే మీ కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కోట్లు వస్తాయి. కనుక మీరు కూడా ఆదివారం రోజు పసుపు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.